నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బెంగాల్ను 3 ముక్కలు చేయాలని చూస్తున్నారు. నన్ను దించేందుకు 1000 కోట్ల ఒప్పందం. మమత నీ ముక్కును 3 ముక్కలు చేస్తారు. బెంగాల్ కాదు, నీ ముక్కును 3 ముక్కలు చేస్తారు. నీ దరిద్రమైన పాలన, ఒంటెద్దు పోకడ, నియంతృత్వ పోకడ ఇవన్నీ వెరిసి ఇప్పుడు నీవు మాజీ కావడానికి సిద్ధంగా ఉన్నావు పశ్చిమ బెంగాల్లో. దీనికోసం 1000 కోట్లు అవసరం లేదు. ప్రజలకు తిరుగుబడ్డారు. ప్రజల ఓటు రూపంలో నీకు గట్టి పనిష్మెంట్ ఇస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏమంటారు ప్రేక్షకులారా? మీకు కూడా అంతే కదా? అంతే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోను బీహార్లోను కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. అలా విడిపోవలసి వచ్చిన బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాలైన చోట ఎక్కడైనా ఇబ్బంది అయిందా? 3 రాష్ట్రాలు 2 రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో పాత ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడ్డారా? ఉట్టి మాటలు నమ్మకండి బెంగాల్ ఓటర్లారా. ఈ ఉట్టి మాటలు ఇవన్నీ. తనను గద్దెదించేందుకు భాజపా 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. మైనార్టీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి భాజపా నేత సువేందు అధికారితో కలిసి ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమాయున్ కుట్ర పన్నారని ఆరోపించారు. దీనిపై వైరల్ అయిన వీడియోను ఆమె ప్రస్తావించారు. 200 కోట్లను హుమాయున్ అడ్వాన్స్గా తీసుకున్నట్లు ఆ వీడియోలో ఉందని పేర్కొన్నారు. ఇది కల్పితమని కొందరు తోసిపుచ్చుతున్నా ఆ క్లిప్లో ఉన్న వ్యక్తే అది సరైనదేనని ధృవీకరించారని చెప్పారు. కేంద్ర సర్కారు ఈ ఏడాది కూలిపోతుందన్నారు. మంత్రులతో సహా తమ అభ్యర్థుల్ని భాజపా బెదిరిస్తుందని, మెజార్టీ మార్కును చేరుకోకపోతే మద్దతు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. ఓటింగ్ యంత్రాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగాల్లో 12 మంది పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేసింది. కోల్కతాలో కీలక అధికారులను మార్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సమీప బంధువు చంద్రబోస్ ఆదివారం తృణమూల్లో చేరారు. ఎందుకు చేరిండో మరి, ఈమెను ఏమని గుర్తించిండో, వాడు ఎట్లా చేసిండో మరి. అంత వంశస్థుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవ్వరికి తల వంచినటువంటి వీరుడు. మరి ఆయన బంధువు అయ్యింది ఎలా మమతా బెనర్జీని మరి ఆ యోధులలో ఏమన్నా చూసిరా? ఏం లేదు. మరి ఆయన క్యాబ్లో ఒక భాగం కాదు. క్యాబ్లో సుభాష్ చంద్రబోస్ పెట్టుకున్నటువంటి క్యాబ్ ఆ వీరత్వంలో ఒక దారిపోచే కాదు మమతా బెనర్జీ. మరి ఎందుకు చేరిండో ఏమో, మరి ఏం ప్యాకేజో అవన్నీ మనం ఓడితే తెలుస్తాయి, గెలిస్తే తెలియదు. ఇవన్నీ విచిత్రం ఏంటంటే వాడు సరెండర్ అయ్యిండు, పార్టీలో చేరిండు. మమతా బెనర్జీ ఓడిపోయిందనుకో వాడు కక్కుతాడు. నా దగ్గర ఇంత తీసుకున్నది, నాకు అది ఇది అని మళ్ళీ మాట్లాడతారు. ఓడిపోతేనే ఏమంటారు ప్రేక్షకులారా? ఈమెను ఈ దొరసాన్ని దించడానికట 1000 కోట్ల రూపాయల ఒప్పందం అట బీజేపీ చేసుకుందట. 3 ముక్కలు ఒకవేళ బీజేపీ వస్తే 3 ముక్కలు చేస్తుందట. ఆ 3 ముక్కలు చేస్తే బెంగాల్ ప్రజలు ఆగమవుతారు, నిర్బంధిస్తారు అని ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. ఎక్కడైనా రాష్ట్ర విభజనలు జరిగినప్పుడు పాత రాష్ట్రం ఉన్నది, ఆ పాత రాష్ట్రానికి ఏమైనా ఇబ్బందులు అవుతాయా? అయినాయి అటువంటి ఏమైనా చేసిందా? అట్లా జరుగుతుందా? మీ అనుభవంలో ఉంది కదా ప్రేక్షకులారా. విడిపోయినటువంటి రాష్ట్రాలు పాత రాష్ట్రంకు ఇబ్బందులు వచ్చినటువంటి ఉన్నాయా? అవి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈమె కామెంట్ చేసి 3 ముక్కలు చేస్తారు అనేది ఒక మాట. ఈమెను ఓడించడానికి 1000 కోట్ల రూపాయలు అక్కడ ఒప్పందం జరిగింది అని ఒక మాట మాట్లాడారు. ఈ వాస్తవమేనా? మళ్ళీ ఎలక్షన్ రోజునాడు మిషనరీ పైన, యంత్రాల మీద కార్యకర్తలు నిఘా ఉండాలి. ఏం చేస్తారు నిఘా అంటే? ఏం జరుగుతుందని సుప్రీంకోర్టుకే చూపించారు కదా ఈసీ. దాంట్లో ఎలాంటిది కాదు, ఏం చేయడానికి వీల్లేదు. ప్రజలు ఓటు ఎట్లా వేస్తే అట్లా పడుతుంది తప్ప దాని ట్యాంపరింగ్ అంటే ట్యాంపరింగ్ ఏం లేదు. ఓడిపోయిన వాళ్ళు చెప్పే ముచ్చట తప్ప. గెలిచినోడు అంటాడా మరి మేము ట్యాంపరింగ్ చేసి గెలిచినామంటాడా? అన్నాడు. ఓడిపోయినాడు ఏమంటారు? గెలిచినోడి మీద బదనాం చేస్తుడు. ట్యాంపరింగ్ చేసాడు వాడు, లేకుంటే మేము ఓడం. మీరు ప్రజల దగ్గరికి పోయింది లేదా? మీకు ప్రజల సమస్యలు తెలుసుకున్నది లేదా? ముఖమే లేదా మీకు? ఏసీ రూమ్లలో వండుకునే లగ్జరీ అనుభవిస్తారు మీరు. 5 ఏళ్లకు ముందు 6 నెలల ముందు పబ్లిక్ యాదకి వచ్చారు. పబ్లిక్ ఏం చేస్తారు? పక్కన పెట్టకుంటే, ఇంట్లో కూర్చుండే పెట్టకుంటే ఎడ కూర్చుండే పెడతారు. తలుచుకుంటే ఎండలో కూర్చుంటే పెడతారు. పబ్లిక్ నడి ఎండలో కూర్చుంటే పెడతారు. అంత శక్తి ఉంది ప్రజలకు. ప్రేక్షకులారా, మమతా బెనర్జీ కామెంట్ మీద దయచేసి
మనం కామెంట్ ఇద్దాం, మనం కామెంట్ల రూపంలో మీరు పంపిస్తే అక్కడ మేము బెనర్జీకి పంపిద్దాం. ఎలక్షన్లో బిజీ ఉన్నా చూసేటట్టు చేద్దాం. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.